బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి 10 సంవత్సరాలు ఎన్నో పదవులు అనుభవించాడని, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు శాసన మండలి సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా చేశారని, నిన్ను గెలిపించడానికి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోమని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కడియం శ్రీహరి దళిత నేతలను ఎదగకుండా వాళ్ల మీద చాడీలు చెప్పి ఎంతో మంది దళిత నేతలను ఎదగనివ్వకుండా చేశాడని, కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడును మోసం చేసిన కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తానంటే నీచుడని తెలిసిన నేను కేటీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించామని వినయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. మరోపక్క హనుమకొండ టీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి బొమ్మ తొలగించిన పార్టీ కార్యకర్తలు టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయినా 2013లో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతోని ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు మేము ఇరువురు వచ్చినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షునిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నిన్ను ఆహ్వానిస్తే 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు. ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు శాసనమండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రమంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిల్లో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు. ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడో ఇక బంద్ పెట్టాలి. మీరే పెద్ద పునీతులైన్లు చుట్టూన్నోళ్ళు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా తీసేయరాదులే మళ్ళీ తీసేస్తే బాగుంటుంది అన్న ఈ వీడియో